తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణా తరగతుల్లో భాగంగా గణిత శాస్త్ర పెడగాజీ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో టీచింగ్ మెథడ్స్, టీచింగ్ స్ట్రాటజీస్, ఎయిమ్స్, వాల్యూస్, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లాన్స్, ఇయర్ ప్లాన్స్, టీచర్ క్వాలిటీస్ అనే అంశాల గురించి మనం నేర్చుకోవాలి. వీటిపైన సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన మనకు సుమారు 6 మార్కులు కేటాయించబడినాయి. ఈ శీర్షికలో టీచింగ్ మెథడ్స్, స్ట్రాటజీస్ అండ్ ఎయిమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సుమారు 2 మార్కులు ఈ శీర్షిక మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఆ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అత్యావశ్యకమైనటువంటి అంశం కూడా. ప్రతి ఉపాధ్యాయుడికి గణిత బోధనా పద్ధతులు, వ్యూహాలు అనేటువంటి ఖచ్చితంగా అవసరం కూడా. అయితే ఎగ్జామినేషన్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అనే దానిపైన ఇప్పుడు మనం చర్చ చేయబోతున్నాం. ముందుగా మనం చూస్తే గణిత బోధనా పద్ధతుల్లో అత్యంత పురాతనమైన పద్ధతి లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి అంటారు. ఈ పద్ధతి టీచర్ సెంట్రిక్. ఉపాధ్యాయుడే తన అంశాన్ని బోధిస్తూ ఉంటాడు. ఇందులో విద్యార్థి అనేటువంటి వాడు ప్యాసివ్గా ఉంటాడు, టీచర్ అనేటువంటి వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి సిలబస్ని పూర్తి చేయాలంటే ఉపన్యాస పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా ఈ ఉపన్యాస పద్ధతిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్లోని, గ్రాడ్యుయేషన్ కాలేజెస్లోని, యూనివర్సిటీస్లోని మనకు ఉపయోగిస్తుంటారు. కానీ ఈ ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ప్రైమరీ స్టేజ్లోని, సెకండరీ స్టేజ్లోని ఉపయోగించడం అనేటువంటిది అంత ఉపయుక్తదాయకం కాదు అనేటువంటిది మేధావి వర్గం యొక్క అభిప్రాయం. ఇంతకుముందు చెప్పినట్టుగా టీచర్ చాలా యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ అనేటువంటి ప్యాసివ్గా ఉంటాడు. విద్యార్థి యొక్క అవగాహన అనే అంశాన్ని, ఆసక్తిని పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తనకు ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తి చేసే ధ్యాసలో ఉంటాడు. అందుచేత ఇది సైంటిఫిక్ మెథడ్ కూడా కాదు అని మనం చెప్పచ్చు. ముఖ్యంగా మనం చెప్పినటువంటిది ఏంటంటే సిలబస్ని పూర్తి చేయడానికి ఉపయోగించే ఏకైక మెథడ్. అయితే ఈ మెథడ్ పైన ఏ విధమైన ప్రశ్నలు అడుగుతాడు అంటే లెక్చర్ మెథడ్ ఈజ్ ఎ టీచర్ సెంట్రిక్ మెథడ్ ఆర్ లెక్చర్ మెథడ్ ఈజ్ నాట్ ఎ సైంటిఫిక్ మెథడ్. Lecture method is generally used for whom? Used for university college students, not for primary and secondary. ఓకే, సో ఈ విధమైన క్వశ్చన్లు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇచ్చినటువంటి సిలబస్ని ఇచ్చిన సమయంలో పూర్తి చేయాలంటే బెస్ట్ మెథడ్ ఏది అంటే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ అని మనం క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. ఓకే, ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లెక్చర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద హయ్యర్ లెవెల్ బట్ నాట్ ఫర్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఇట్ ఈస్ ఎ టీచర్ సెంట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఈ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం జనరల్గా మనం ఇచ్చినటువంటి గణిత శాస్త్రంలో అన్ని అధ్యాయాలని చెప్పడానికి లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపయోగపడదు. కొన్ని అధ్యాయాలను చెప్పడానికి లెక్చర్ డిమాన్స్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు తను చెప్పవలసిన అంశాన్ని చార్ట్స్ ద్వారా కానీ, పవర్ పాయింట్ ద్వారా కానీ, వివిధమైనటువంటి ఐసిటి టూల్స్ను కానీ, అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు జియోజిబ్రా, రోబో కంపాస్, ఇల్లుస్ట్రేషన్ టూల్ ఆర్ ఇంతకుముందు చెప్పినటువంటి గ్రాస్పబుల్ మ్యాథమెటిక్స్, ఇలా ఐసిటి టూల్స్ కానీ, జియోమెట్రిక్ కిట్స్ని కానీ వాడి ఆ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగిస్తాడు, అంటే ప్రదర్శన ద్వారా చెప్తాడు. అలాగే ఇక్కడ జరిగేటువంటిది ఏంటి అంటే ఇది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే అంశాన్ని చెప్పాలనుకోండి పిల్లవాడికి, కేవలం లెక్చర్ మెథడ్లో, లెక్చర్ మెథడ్లో అయితే సింపుల్గా ఏం చెప్తాడు ఆయన, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180, ఏ త్రిభుజం తీసుకున్నా 3 కోణాల మొత్తం 180 డిగ్రీని ఇస్తాడు.
కానీ టెక్స్ట్ బుక్లో మనం ఒక 4 యాక్టివిటీస్ అనేటువంటి ఇచ్చాం. ఈ 4 యాక్టివిటీస్ని ప్రదర్శన చేస్తే ఫోల్డింగ్ టెక్నిక్స్ చేయొచ్చు, లేదా 3 కోణాలకి 3 రంగులను గీసి ఆ వాటిని యాంగిల్స్ని కట్ చేసి ఆ వాటిని ఒక సరళ రేఖపై పెట్టి మనం చేయొచ్చు. ఇక్కడ మనం చేయడానికి ఏం చేస్తుందంటే మనం ఇక్కడ యాక్టివిటీని పెర్ఫామ్ చేయవలసి వస్తుంది. అంటే మరి ఇక్కడ టీచర్ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, ఎస్పెషల్లీ మనకు జామెట్రీ పార్ట్లో కానీ మెన్సురేషన్ పార్ట్లో కానీ క్షేత్రమితిలో కానీ అలాగే కోఆర్డినేట్ జామెట్రీ చెప్పే దాంట్లో కానీ ఈ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇండక్షన్ మెథడ్. సో ఇండక్షన్ మెథడ్ అనేటువంటిది దీన్ని తెలుగులో అయితే ఆగమన పద్ధతి అంటారు. ఆగమన పద్ధతి ఇండక్షన్ మెథడ్ అంటారు. సో మనకు గణితంలో ముఖ్యంగా 2 మెథడ్స్ ఎక్కువగా వాడుతున్నాం. ఏంటి? ఇండక్షన్ అండ్ డిడక్షన్ అనే దాన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, సో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ని జనరలైజ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇండక్షన్ మెథడ్ వాడతాం. అంటే ఆ స్పెసిఫిక్ టు జనరలైజేషన్ చేసేటప్పుడు ఇండక్షన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ మనకి ఇండక్షన్ మెథడ్ అవుతుంది. అయితే ఈ మెథడ్ని పెస్టాలజీ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎగ్జామినేషన్లో ఇండక్షన్ మెథడ్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే మీరు రాయవలసినది పెస్టాలజీ. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇండక్షన్ మెథడ్ని ప్రాచుర్యంలో తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పెస్టాలజీ. ఈ ఇండక్షన్ మెథడ్ దేనికి ఎలా ఉంటుంది? స్పెసిఫిక్ టు జనరలైజేషన్, నిర్దిష్టమైన వానిది నుండి సాధారణీకరణకు వెళ్తుంది. అలాగే కన్క్లూజన్ టు హైపోథెసిస్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. ఈ ఇండక్షన్ మెథడ్ జనరల్గా మనం చూస్తే, ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. 2 to the power of n plus 1, ఇట్స్ ఎ ఫెర్మాట్ నెంబర్, యాజ్ యు నో ఇట్. మనకు సరి సంఖ్యకు ఒక సాధారణ రూపం ఉంది 2n ఆర్ 2k. బేసి సంఖ్యకు సాధారణ రూపం ఉంది 2n plus 1 ఆర్ 2n minus 1. అలాగే ప్రైమ్ నెంబర్కు సాధారణ రూపం ఇద్దామనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఫెర్మాట్ ఒక నెంబర్ ఇచ్చారు 2 to the power of n plus 1. n equal to 1 అది ప్రైమ్ నెంబర్, కావాలంటే 2 square plus 1 5 ప్రైమ్ నెంబర్. n equal to 2 ఇచ్చారు అనుకోండి, 2 to the power of 4 plus 1 17 ప్రైమ్ నెంబర్. 2 to the power of 8 plus 1, 2 to the power of 8 అంటే మనం తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకుని 2 power 8 అంటే 64, కరెక్ట్గా 2 power 64 plus 1 ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఇలా మనం ఈ నెంబర్స్ని మనం చూసుకుని పోతే అప్ టు 4 ఇట్ ఇస్ కరెక్ట్. ఫర్ n equal to 1 it is true, n equal to 2 is true, n equal to 3 is true, n equal to 4 is also true. But n equal to 5 it is not true. So it is 2 to the power of 32 plus 1 is divisible by 641. చూసారా? అంటే మనం ఏం చేస్తున్నాము, అందుచేతన ఇండక్షన్ మెథడ్ని తీసుకుని ఏం చేసుకోవచ్చు, ఫర్ n equal to 1 it is true అని ప్రూవ్ చేయాలి, ఫర్ n equal to m it is true అని ప్రూవ్ చేయాలి అనుకోవాలి, ఫర్ n equal to m plus 1 also it is true, then it is true for all the values of n. దీన్ని ఇండక్షన్ మెథడ్ అంటారు. అర్థమైనా? సో జనరల్గా మనం 2 power k minus 1 of 2 power k minus 1 అనేది పర్ఫెక్ట్ నెంబర్. What is perfect number? If the sum of the factors of a number is twice of the number, then the number is said to be a perfect number. Either k is greater than or equal to 2. 6 అనేది ఒక పర్ఫెక్ట్ నెంబర్, 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, దీన్ని ఈ ఇండక్షన్ మెథడ్ని జనరల్గా జామెట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది సైకలాజికల్ మెథడ్. సో ఇక్కడ ఏమవుతుంది అనేటువంటిది వివిధ అంశాలని మనం అనాలిసిస్ చేసి సాధారణీకరణ చేసి ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాం. అంతేనా? మనం తీసుకునేటువంటి దీన్ని మనం ఇండక్షన్ మెథడ్ అనేటువంటిది అంటారు. ఓకే, మనం జనరల్గా 2 చేత భాగింపబడినవన్నీ సరి సంఖ్యలు, 2 చేత భాగింపబడిగా 1 శేషం వచ్చినట్టు బేసి సంఖ్యలు. ఇలా మనం అబ్జర్వేషన్ చేసి వివిధ అంశాలను చేసి ఫైనల్గా మన స్పెసిఫిక్ నుండి జనరలైజేషన్కి వస్తే ఆ మెథడ్ని మనం ఏమంటాం, ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ మ్యాథమెటిక్స్ టీచింగ్. క్లియర్? అయితే అన్ని గణిత అంశాలని ఇండక్షన్ మెథడ్లో చెప్పలేం, కొన్ని దగ్గరలో మనం వేరే మెథడ్స్ కూడా వాడవలసి ఉంటుంది. అయితే దిస్ ఈజ్ అ సైంటిఫిక్ మెథడ్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ డిడక్షన్ మెథడ్. దీన్ని నిగమన పద్ధతి, అంతకుముందు ఆగమన పద్ధతి అన్నాం కదా, దీన్ని నిగమన పద్ధతి అంటారు. ఇది పరిశీలిస్తే ఇండక్షన్ మెథడ్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇండక్షన్ మెథడ్లో ఏం చెప్పాం మనము, స్పెసిఫిక్ టు జనరలైజేషన్ అన్నాం. ఇక్కడ జనరలైజ్ టు స్పెసిఫిక్ అంటే సాధారణీకరణ నుండి నిర్దిష్టం కోసం వస్తాం.
దీనికోసం ఏం చేస్తామంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇండక్షన్లో మనం ఫార్ములాని డిరైవ్ చేస్తే డిడక్షన్లో ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అది ఎక్కువగా ఫార్ములాస్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ ఫార్ములాస్ వాడి మనం చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఈ ఇన్ని ఫార్ములాస్ ఒక్కొక్క చాప్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీ తీసుకున్నాను, కొత్త ఒక 1000 ఫార్ములాలు కావాలనుకోండి, లేదా జామెట్రీకి ఒక మెన్సురేషన్కి ఇలా ఫార్ములాని మనం ఇస్తున్నాం అనుకోండి. ఈ ఫార్ములాస్ అన్నింటినీ విద్యార్థి గుర్తుపెట్టుకోవాలనుకుంటే చాలా కష్టమైన పద్ధతి. అందుచేత ఏం చేస్తాడు, మెకానికల్గా రోట్ మెమరీని డెవలప్ చేసుకుంటాడు. అండ్ దిస్ ఈజ్ ద షార్టెస్ట్ మెథడ్. ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ మెథడ్, ఇట్స్ ఎ షార్టెస్ట్ మెథడ్. ఇట్ ఇంప్రూవ్స్ ద రోట్ లెర్నింగ్. So and it goes to concrete to abstract. So these are the different qualities of the deduction method. మనం డిడక్షన్ మెథడ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫార్ములా బేస్డ్ లెర్నింగ్, ఫార్ములా బేస్డ్ ఎక్కువగా ఫార్ములాస్ యూజ్ చేసినటువంటి చేస్తాం. అలాగే జనరల్ టు స్పెసిఫిక్ వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తాం. అలాగే మనం కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. సో ఇది డిడక్షన్ మెథడ్. ఇది ఇండక్షన్ మెథడ్కి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటుంది. Okay, so deduction method is also one of the best method where all generalizations are not possible, and in a particular situation generally we will use the formula to get the answer. For example, if you want to find the a simple interest for the given data, so simply what you have to do, for simple interest we will say I is equal to PTR by 100 formula. If you want to find a compound interest, simply then we will say it as a is equal total amount A equal to P of 1 plus R by 100 whole to the power of n. So these formulas are very useful to calculate the required one. So simple ga manam formula use chesi answer ni find out chestu untam. So ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈ డిడక్షన్ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. క్లియర్. ఇండక్షన్లో మనం డిఫరెంట్ స్టెప్స్ రాస్తూ ఉంటాం. కరెక్ట్. అక్కడ 1 చేసుకుని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇండక్షన్లో తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు 1 ఇట్ ఇస్ ట్రూ అని తీసుకోవాలి, n ఈక్వల్ టు m ఇట్ ఇస్ ట్రూ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ n ఈక్వల్ టు m ప్లస్ 1 ఆల్సో ట్రూ అయితే డెఫినెట్గా ఇట్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్. దట్ ఈస్ కాల్డ్ అనలిటికల్ మెథడ్. దీన్ని మనం విశ్లేషణ పద్ధతి అంటారు. విశ్లేషణ పద్ధతి మన నేమ్లోనే క్లియర్గా ఉంది. సో హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ హియర్ సింప్లీ వీ డివైడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్స్ అండ్ వీ అనలైజ్ ఈచ్ అండ్ ఎవరీ. మనం ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ఎ స్టేట్మెంట్, వీ విల్ రైట్ ఎ different steps, a sequential order, a logical order, different steps rastam. Each and every step will be supported by a axiom or a postulate or well proved theorem. ఆ స్టేట్మెంట్ మనం తీసుకురాసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటిది. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనలిటికల్ మెథడ్ మీన్స్ యువర్ హైపోథసిస్ టు conclusion given to RTP and divides into parts, and generally దీన్ని సెకండరీ లెవెల్లోనే యూజ్ చేస్తాం అనలిటికల్ మెథడ్. ముఖ్యంగా జామెట్రీలో ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ఎ స్టేట్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ ఎ థీరం, మనం జనరల్గా అనలిటికల్ మెథడ్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఎందుచేత అంటే ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ 3 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 అని చెప్పామనుకోండి, అప్పుడు మనం వాట్ ఈస్ గివెన్, ఈజ్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ రిక్వైర్డ్ రాస్తాం. అలాగే ఆర్టీపీని రాస్తాం, ఆర్టీపీ వాట్ ఈస్ గివెన్ ఈక్వల్. అప్పుడు డిఫరెంట్ స్టెప్స్ రాస్తాం. ఈచ్ స్టెప్ ఈజ్ సపోర్టెడ్ బై సమ్ axiom or well known statement. Finally come to a conclusion that sum of the 3 angles of the triangle is 180. Clear. So and this is a most important and most used method in general doing concepts. Okay, now come to the next one, synthetic method, పరిశోధనా పద్ధతి. సింథటిక్ మెథడ్ ఈస్ కాల్డ్, ఇంతకుముందు అనలిటికల్ మెథడ్ని అంటే మనం విశ్లేషణ పద్ధతి అనుకున్నాం కదా, సింథటిక్ మెథడ్ అంటే సంశ్లేషణ పద్ధతి. సో సంశ్లేషణ పద్ధతి అంటే జనరల్గా దీన్ని రీసెర్చ్ మెథడ్ అంటారు, పరిశోధనా పద్ధతి అంటారు. జనరల్గా రీసెర్చ్ మెథడాలజీలోనే ఈ సింథటిక్ మెథడ్ని వాడతాం. సర్వసాధారణంగా ఈ ప్రైమరీ స్టేజెస్లో కానీ సెకండరీ స్టేజ్లో కానీ ఈ సింథటిక్ మెథడ్ని వాడం. అంటే మనం అబ్జర్వ్ చేస్తాం వేరియస్ కండిషన్స్లో దాని యొక్క అవుట్కమ్ ఏంటి అనేటువంటి చూసి ఫైనల్గా
So when it is true, so I will give a small example. See, if I give a question here, cos theta is equal to 1 plus x square by 1 minus x square, while modulus x is not equal to 1. Is it possible? Justify your answer. How we are going to say? Okay, where you can say theta is acute. Theta is cos theta is equal to 1 plus x square by 1 minus x square, mod x is not equal to 1. Is it possible or not? Justify your answer. This is the question is given. So, 1 plus x square, x, when x is positive or negative, then x square is positive. 1 plus x square is more than 1 minus x square. Am I correct or not? 1, because x square is positive, 1 plus x square is more than 1 minus x square, means numerator is more than the denominator. When the numerator is more than the denominator, it is an improper fraction. When it is an improper fraction, its value is more than 1. Its value is more than 1, but the maximum value of cos theta is 1. How it is possible? So, we can say simply it is not possible, but here x equal to 0, when you consider x is equal to 0, then what will happen here? Cos theta equal to 1 plus 0 by 1 minus 0, that is 1. Cos theta equal to 1 means here theta is equal to 0 degrees. It is possible. So, how you are going to write it as cos theta equal to 1 plus x square by 1 minus x square is true only for x equal to 0. For the rest of the values of x, it is not possible, like you have to write the answer C. So, we have to completely analyze in research mode. Finally, you write the correct answer, correct. If you say cos theta equal to 1 plus x square 1 minus x square is possible, wrong. Is not possible, wrong, but you have to write for x equal to 0, it is not, it is true, but x more other than the x equal to 0, it is not possible, like you have to write the correct option, clear. Okay. Now, come to the next. So, this is heuristic method. Actually, this method was proposed by Armstrong. Examination లో మీకు హ్యూరిస్టిక్ మెథడ్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది, దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అని రాయాలి. యాక్చువల్గా హ్యూరిస్టిక్ అనేటువంటిది వన్ గ్రీక్ వర్డ్. హ్యూరిస్టిక్ మీన్స్ ఐ ఫైండ్, నేను కనుక్కున్నాను దీని అర్థం. సో హ్యూరిస్టిక్ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హ్యూరిస్టిక్ మెథడ్ని ఎవరు ఇన్వెంట్ చేశారనేటువంటి దాన్ని కూడా దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అని. దెర్ ఈజ్ ఎ స్టోరీ, మేబీ నాట్ ఈజ్ నౌ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే, but it is a playway method, So, the children, so because see, so give information if you want to give more interest in the learning of mathematics among the children. We have different kinds of numbers, even numbers, prime numbers, co-prime numbers, so relatively prime numbers, sad numbers, happy numbers, Ramanujan numbers. See, there are various kinds of numbers. So, if you give identify, try to find a new number. Ramanujan I gave him one number, that is 1729, as you know it, 1729 is familiarized as a Ramanujan number, because this number is the smallest number which can be expressed as sum of two cubes and two different ways, as that is called 10 cube plus 9 cube is one number, and 1 cube plus 12 cube, because 10 cube is 1000 and 9 cube is 729. So, that is 1729, and 1 cube is 1 and 12 cube is 1728. See. So, this 1729 is a number which can be expressed as sum of two cubes in two different ways. Among all those, this is the smallest number. It is a very beautiful number, correct? So, this was familiar as a Ramanujan number. Like, so encourage the children to learn new things. That is one of the reason in the present evaluation system. So, one of the evaluation tool, assessing tool is given as formative assessment tool for mathematics as generate new questions. If the children generate new questions, that means the children understand the concept in a perfect mode. Am I correct? So, this method is called, simply call it as heuristic method. Okay, now come to the next. That is so we have some more. Actually, this lecture method, lecture demonstration method, analytical method, synthetic method, induction method, deduction method,
all these heuristic method, all these are very good methods, and we have some more, that is activity based teaching. Activity based teaching. So we have to perform the lot of activities in the classroom, that is a very very important. We should not keep the children as ideal. So we have to give children, motivate the children to participate in them. Learning by doing, that is a very very important. The main aim and objective of this activity based teaching is learning by doing, correct. So activity based, you have to perform different activities. We suggested different activities in the present textbook also. Perform the activities, through the activities find the outcome and generalize that one. And this is, see, if you perform an activity to give the idea about capacity and a volume, capacity of a container and volume of a container. If you want to explain this concept to the children, is very difficult to understand, but if you perform an activity, what is the capacity of a container, what is the volume of the container. So through activity you can explain the concept a very easy way. So that is called activity based teaching. Now shifting to the next one is a laboratory method. Actually laboratory method is a scientific method. So we have, so that is the reason, so we are suggested to start a mathematical laboratory at each and every school, okay. And our NCERT prepare a maths kit also, and this was distributed to all the schools also. Maths kit was distributed to perform the mathematical activities by using this mathematics kit, correct. So that is a very good. So laboratory method, here in the laboratory method the children perform the various activities in the laboratory, and they will, for me means your what you call it as they can prepare the various models of 2 dimension and 3 dimension, they will perform those activities, clear. So all can done by in the, and we have geoboard is there, a circular geoboard is there, rectangular geoboard is there, okay. So by using this, take a geoboard, if you take the geoboard and they can perform, they can find a area and perimeter of various geometrical figures, correct. That is one activity which can be performed there. And if you can say the base of a sphere and the base of a cylinder and a cone are same. For example, this, like take a cylinder, okay, when you just immerse a cone inside it, means that the base of cone and the base of a cylinder both are same, the height will be same, then the volume of the cylinder is 3 times the volume of the cone, or simply say, you can say as if pi r square h is the volume of the cylinder, then 1/3 pi r square h is the volume of the cone, when the base area is same and height are same, correct. So if you want to perform this activity, so the laboratory method is a very very useful for this, okay. Now come to the next one, is called a problem solving method. So problem solving method, this is a very very important. See, so maximum among, there are so many things are here, and you different methods. So we have different academic standards, I will discuss it the next. So problem solving method, we have a problem solving, reasoning and proof, mathematical communication, mathematical connections, representation, visualization. These are the 5 academic standards, okay, in the present mathematics textbook and mathematics evaluation. So problem solving, so all this comes under the problem solving only, all this comes under the problem solving only. So if there is an importance about reasoning, so it comes under the reasoning and proof. If there is a communication is important, plays a major role, then it will be considered, that problem will be considered as a communicator, mathematical communication. If it is connected with the other branch of mathematics or inner mathematics, means here algebra is connected to geometry, or algebra is connected to another concept as a progressions, that comes as a mathematical connections.
Now coming to the last one is simply okay. So we can say as a project method. So project method means here, so we will give a project to the children, so they will perform it, and with respect to project means we will give the title of the project, and we will give the what are the expected outcomes from the project, the children will perform it. So some concepts will be explained by the project method. So these are the specific ones: activity based teaching, laboratory method, problem solving, project method, the specific ones. So now shifting to the next. So about aims and objectives of mathematics. Generally the aims and objectives of mathematics can be classified as two kinds. One is general aims and then one is specific aims. General aims means here mathematics learning, mathematics learn will improve the life skills of the children or student, and it improves the efficiency to perform the daily activities, daily activities in the system. That is a general aim, correct. But what is a specific aim means here, definitely if you learn mathematics you are going to learn other concepts. So that is a specific one. If you learn geometry, then only you can perform the various kinds of construction. So this is called a specific aim. So the aims are classified as two kinds, one is a general aim and a specific aim. Shifting to the next one, based on time, the aims again will be classified as two kinds: immediate aims and long term aims. So if you want to perform the same thing within a spontaneously, that comes under the immediate aim, and okay, for a given a time period, if you want to perform it, that comes under the long term. Okay. Now so we have different kinds of aims. One is called a prayojana uddeshamu. This is also means there is some use, there is some utilization of this mathematics concepts. So that is a prayojana uddesham. Next one is udara poshana uddesham. So why you are learning mathematics means here you want to survive. So you want to survive, you want to get a job, then only you can survive in the society. So for that also this mathematics is useful, and to maintain, to develop the discipline. So generally you have to learn mathematics. So the children who have a good discipline will learn mathematics easily. So because writing steps in a logical sequence order, that is a discipline. Discipline is very important. And the next one is vrutti sambandhamaina uddesham. Vrutti sambandham means for if you want to do and you want to act as an engineer, so definitely mathematics is required. If you want to become a chartered accountant, so mathematics is required. So this is a professional related thing. So the vrutti sambandhamaina uddesham. Next gnana uddesham. The final aim of any branch of science is to acquire a good knowledge, correct. So that is a very important. And next one is character. So education should develop a good character. So that is sila uddesham, and we have to improve the values of culture aims. So we have good culture, so we have to develop the culture, we have to respect our culture, and we have to maintain the good culture of it. Finally we got readiness program. So we have to ready to learn. This is very important. So readiness. So that, and the last one is self learning. So mathematics student should have required that value, that objective, that is as a self learner. That is the reason in the present textbook we are going to give as a bilingual textbooks also in the present system. Government is going to introduce the bilingual textbooks. The reason is, so if you feel that medium of instruction is a little bit difficult for children, so bilingual textbooks are given, that helps. So he is good in his mother tongue, he is good in Telugu, so he can, by reading the Telugu concept and he will study the English concept, both will be same. So you can understand and you can correlate Telugu terms with so there is you can correlate the Telugu terminology with English terminology, then you can understand, clear. So sarva samanamu, congruency. So sarvasam, triangle ABC is congruent to triangle DEF is given statement. So another sentence, triangle ABC, triangle DEF sarva samanalani istadu. So they can understand the congruence means sarva samanamu. Is it clear? So like for self learning, mathematics is very important.
Anyway, so you understand the various teaching methods and teaching strategies, brainstorming, group activity, individual activity, flipped classrooms. These are the various teaching strategies and different aims also there. So in the examination you have to identify it and you have to choose the correct option among the given options. That's a very important. Clear.